ప్రపంచం కానీ సుభిక్షంగా ఉండి మరి ప్రజలు గిట సుఖశాంతులతో ఉంటారని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఆయన కేవలం 30 సంవత్సరాలకే మరి ఆయన వైరాగ్యం వచ్చి మరి రాజ్యాన్ని, భార్యను, పిల్లలను అందరినీ ఇడిసబెట్టి మరి జ్ఞానబోధ కోసం ఆయన జ్ఞానాన్ని పొందడానికి దాదాపు 12 సంవత్సరాల మరి తపస్సులు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన జ్ఞానాన్ని పొంది ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవికి గిట జీవించే హక్కు ఉందని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన మరి మహావీర్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి ప్రస్తుత సమాజంలో ఎంతసేపు చూసుకుంటే నేను, నా పిల్లలు, నా కుటుంబం అని స్వార్థ చింతన ఉన్న ఈ ప్రజలు మరి కళ్ళు తెరిచి మరి అలా ప్రజలను, సమాజాన్ని దోపిడీ చేసి మరి మా పిల్లలు, వాళ్ళ పిల్లలు అని చెప్పి తరతరాలకు సంపాదించి పెడుతున్నారు. కానీ చివరకు మరి అదే పిల్లలు ఇవాళ తల్లిదండ్రులను చూడకుండా అనాథాశ్రమాలలో లేచి ఆస్తుల కోసం, మరి ఆభరణాల కోసం ఇవాళ తల్లిదండ్రుల ప్రాణాలను తీస్తున్న సందర్భాలను చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మరి మహావీరుణ్ణి ఆదర్శంగా తీసుకొని మనమే కాదు ఈ సమాజం గిట బాగుండాలి, మన పక్కనున్న ప్రజల గిట సుఖశాంతులతో ఉండాలని చెప్పి మరి వారికి గిట మంచి చేయాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. చివరగా మన దగ్గర ఎన్ని లక్షల కోట్ల ఆస్తులున్నా మనం ఏ రాజ్యానికి రాజైనా మరి మనస్సులో శాంతి లేనప్పుడు, మరి మనిషి ప్రశాంతంగా లేనప్పుడు ఎంత సంపద ఉన్నా వేస్ట్ అని చెప్పి మరి చాలా రోజుల క్రితమే వారు ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి వారి ఆదర్శాలను కొనసాగిద్దామని చెప్పి మరొక్కసారి అందరికీ మహావీర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.